ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 7. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 46:1. దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు గదా అని ప్రశ్నిస్తూ ఉంటాం, కానీ ఆయన పద్ధతి అది కాదు. నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తరువాతే నిన్ను విడిపిస్తాడు. ఆపదలో నేను సహాయం చేస్తాను, అతన్ని విడిపిస్తాను అన్నదే ఆయన వాగ్దానం. నీ ఆపదలో ఆయన పగలు రాత్రంతా నీతో ఉంటాడు. ఆ తరువాత నిన్ను దానిలో నుండి బయటికి నడిపిస్తాడు. నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంతకాలం ఇది జరగదు. నెమ్మలించి శాంతంగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు. చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా నేర్పిస్తాడు. అవి మనలను జ్ఞానవంతులను చేయడానికి ఉపయోగపడతాయి. ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకు కలుగుతుంది. దానిలో నిజమైన ఆనందం ఉంది. దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు, అవకాశాలుగానే లెక్కిస్తాడు. ఆపదల్లోంచి, ఘోర విపత్తుల్లోంచి బయటపడాలని చూస్తున్నావా? వాటిలోనే, మన దేవునిలోనే మన శాంతి, మన విశ్రాంతి. ఒక నిరక్షరాస్యుడైన నీగ్రో విశ్వాసి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేము. దేవుడు నిన్ను పరీక్షించే సమయం, ఆయన తన వాగ్దానాలను నిరూపించేలా ఆయన్ను నువ్వు పరీక్షించటానికి మంచి సమయం. నీ శ్రమల వల్ల నువ్వెంత నష్టపోయావో దాన్నంతటినీ ఆయన నుండి రాబట్టడానికి అదే అదును. పరీక్షల నుండి బయటపడటానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, ఆ ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పటం. రెండోది, ఆ ఆపద దేవుడి నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందటం. దేవుని కృపను పొందటానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించడం. ఈ విధంగా మన విరోధే మనకు సహాయకుడవుతాడు. మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమైనవవుతాయి. మనలను ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందగలం. ఆమేన్.